ఏం చేస్తున్నారు మీరు? అసలు ఇంట్లో పెళ్ళానికి హెల్ప్ చేద్దాం లేదు. పొద్దుగోకులు తింటాం, ఇలా ఫోనుల్లో పడ్డం. మీలాంటోళ్ళు పెళ్ళానికి డబ్బులు ఇవ్వకుండా ఇలా హెల్ప్ చేయకుండా ఉంటారే, గ్యారంటీగా నరకానికి పోతారు. దాని గురించే మాట్లాడుతున్నా. హా? హైదరాబాద్ లో మన తెలుగోళ్ళు ఒక పెద్ద శాటిలైట్ కంపెనీ పెట్టారే. ఇప్పటి వరకు 2 శాటిలైట్లు సక్సెస్ఫుల్ గా పంపించారు, తెలుసా నీకు? అయితే వాళ్ళతో మీకేం పని? మా బ్యాచ్ అంతా కలిసి ఆ కంపెనీ సీఈఓని ఒక రిక్వెస్ట్ చేసి, ఎందుకు సచ్చిందాక టెన్షన్ అని చెప్పేసి, హైదరాబాదులో ఎక్కితే ఏంటి, హైదరాబాదులో ఎక్కితే డైరెక్ట్గా వెళ్ళి స్వర్గంలో దిగే ఒక శాటిలైట్ని తయారు చేయమని అడిగామే. ఆయన కూడా ట్రై చేస్తా అన్నాడు. అయిపోద్ది, ఏం లేదు ఇంకా. అంటే నరకం నుండి మీరు ఎస్కేప్ అవుదామనేనా? లేదే, మా బ్యాచ్ మొత్తం చచ్చిపోతే కన్ఫామ్డ్గా మేము వెళ్ళేది నరకానికే. అయినా ఒకసారి స్వర్గానికి వెళ్ళామనుకో, వెళ్ళి చూస్తే అక్కడ రంభ, ఊరసి, మేనక వీళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయి సేమ్ డ్యాన్స్ చేస్తున్నారు అనుకో, దానికన్నా బెటర్ నరకానికి వెళ్ళటమే బెస్ట్ కదా. అది ఇటు వెళ్తాం కదా, ఆడికి వెళ్ళి అసలు ఏముందో చూద్దామని. అర్థమైందా నీకు? చిచి, మీ బుద్ధి మారదు అసలుకి. సరే, నేను బజ్జీలు వేస్తున్నా, వచ్చి నూనెలో వేయించి పెట్టండి. గుర్తుకొచ్చింది. నీకు ఇది తెలుసా? ఇప్పుడు నరకంలో నూనె బాగా కాస్ట్లీ అయిపోయిందని ఓన్లీ నీళ్ళలోనే ఎంచుతున్నారంటే, వేడి నీళ్ళతో స్నానం చేసినట్టు ఉంటుంది. ఎవరు చెప్పారు మీకు? అంతేకాదు, నరకానికి ట్రాఫిక్ పెరిగిపోయి చిత్రగుప్తుడు డేటా మేనేజ్ చేయలేక అమీర్పేటకు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నాడండి, తెలుసా నీకు? మీ మగవాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు? ఇంట్లో పనులు ఎగ్గొట్టడానికి మీరు ఎన్ని కబుర్లైనా చెప్తారు. ఇదంతా కాదు, నువ్వేంది చెప్పు. మా శాటిలైట్ లో స్వర్గానికి వస్తావా? యాడ్ చేస్తా నిన్ను. మాకేం అవసరంలే, మా ఆడవాళ్ళందరూ స్వర్గానికే వెళ్తారు. ముందు వచ్చి బజ్జీల పని చూద్దరు గాని రండి. ఎన్ని చెప్పు, ఈ ఆడోళ్ళు మనతో పని చేయించకుండా మానరు. అయినా పెళ్ళని చెప్పిందల్లా చేసేవాడికి నరకం ఒక లెక్క. అయ్యో అయ్యో అయ్యో. హలో, ఎవరండి? హలో, ఎప్పుడు గారా? చెప్పండి సార్. అర్థమైంది సార్, అర్థమైంది. ప్రతిసారి మీరు ఒక్కొక్కరిని దున్నపోతు మీద ఎక్కించుకొని ఆ నరకం దాకా పోవాలంటే చాలా కష్టం సార్. నేను మాట్లాడతాగా, ఇది మన తెలుగు వాళ్ళే, మీకేం బాగలేదు. మంచి శాటిలైట్ డైరెక్ట్ తయారు చేస్తారు. మీ భూమి మీద నుంచి డైరెక్ట్ తీసుకెళ్ళి నరకానికి వెళ్ళిపోవచ్చు. ఇంకా బ్యాచ్లు తీసుకెళ్ళచ్చు మీరు, 100 మంది 500 మంది అట్లా. అది మీరు కూడా మంచి రెస్ట్ తీసుకోవచ్చు. గుడ్ సార్, ఆ డీల్ మాట్లాడదాం మనం.